గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. పొద్దుగా వీడియో స్టార్ట్ చేసి చూడండి, ఎందుకంటే ఈరోజు 14వ తారీఖు అన్సీ బర్త్డే ఉంది. రేపు పొద్దుగా అయితే సీరియల్ పెట్టారండి. పాపం జనం చూడండి, పడిగాబులు పడుతున్నారు. యువతలో ఒక ఆయనకు వచ్చాడు, అవతల మా ఊరికి ఆయనకు వచ్చినాడు. ఒక ముగ్గురు నలుగురు ఉండారులేండి బండిలో. ఝాన్సీ అయితే కర్లపాలెం వచ్చింది అన్సీకి తీసుకుంటానికి. సరే, ఆమె విషయం మనకు వద్దులేండి. ఇక మన పరిస్థితి ఏంటంటే, మన పుట్టినరోజులు తెలిసిందే కదండి, చాలా అంటే చాలా సింపుల్గా జరుగుతాయి అన్నమాట. అదేవిధంగా అన్సీకి మనం అయితే చిన్న కేక్ అయితే తీసుకెళ్దాం. ఏది ఝాన్సీ బట్టల షాప్లోకి వెళ్ళిందండి, గౌన్ కొండ గ్రామంది. నేను సీరియల్ పెట్టింటే ఎట్టొస్తాను చెప్పండి. మామూలుగా వచ్చి పక్కన పెట్టామంటే ఆటో మనం ఎన్ని గంటలైనా షాపింగ్ గీపింగ్ చేస్తాం అనమాట. అది సరే, జనం కూడా చూస్తున్నారు కాబట్టి విచిత్రంగా నన్ను ఇట్లా వీడియో మాట్లాడతాం. మనం త్వరగా వెళ్ళిపోదాం. బండిలో కూర్చో, కింద కూర్చున్నావు బాబు. పాలయ్య గారు లోపల కూర్చోండి, వస్తున్నా. అదండి విషయం. అట్లా కూర్చున్నారు, ముగ్గురు నలుగురు వచ్చారు. ఇక మనదే లాస్ట్ బండి అనమాట. ఇది ఈ పక్కనే బేకరీ ఉంది. మనం వెళ్ళేసి ఫాస్ట్గా చిన్న కేక్ ఒకటి తీసుకుని వచ్చేద్దాం. ఇది ఇవ్వండిలే వైట్. బ్రో నేమ్ రాయి బ్రో, టైం అవుతుంది, వెళ్ళిపోతా. ANSI. థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ వస్తా 20 సెకండ్కి. ముందుకురా. అది 10 రూపాయలు. ఓకే, అది టీ. అదే 20 రూపాయలు ఉండే వరకే. పాలయ్య గారు తర్వాత ఇద్దరు లాగండి, దిగినాక. దిగమన్నావు ఆటో, దిగమన్నావు కడుపులో ఉందే. కాదు పాలయ్య గారు, నా కూతురు కాదు, మీ కూతురేలే. అంటే కొంచెం మీరు కొంచెం అనుకున్నావేంది నాగరాజా, కూతురు అవి మాట్లాడుతున్నారండి. దిగమన్నాడు. నేను అప్పుడు ముందు నేను బాధపడుతున్నావులే. చేతం కాదు, చేతం అసలు ఈ కాదు. ఏం లేదులేండి, మా ఊరు ఆయనే పాలయ్య గారు. సరదాగా మాట్లాడతారు మనిషి. కొంచెం 5-6 ఉన్నారు మగవాళ్ళు. లోపల ఝాన్సీ ఎక్కితే ఉంది. కొంచెం డ్రింక్స్ చేసి ఉన్నారులేండి. ఈయన పాలయ్య గారు చేస్తుంటే పక్కన వాళ్ళతో కొంచెం బూతులు మాట్లాడంటే, పాలయ్య గారు మీరు కానీ బూతులు మాట్లాడారు, నిర్మోహమాటంగా దిగేసి ఇంకో బండికి రండి, ఇబ్బంది లేదు అని చెప్పి అనేవారికి ఫీల్ అయినట్టున్నారు. నేను తెగ బాధపడుతున్నా అప్పటి నుంచి చెప్పి. సరదాగా ఉన్నారులేండి, మీరేం ఫీల్ అవ్వద్దు, మాకు ఇవన్నీ మామూలే. 20 చాహా తీయకపోతే ఊరుకోండి. అంటే కేక్ పోతుంది. సీరియల్ ఆటో ఎక్కినప్పుడు మర్యాదగా పూర్వకంగా ఎట్లా అయితే మనం వచ్చామో, ఎట్లయితే డబ్బులు ఇచ్చి అందరికి లాగా వెళ్తే బాగుంటుంది. నా కేక్ ఇటు నేను తెచ్చుకుంటా, నీ చాక్లెట్లు నువ్వు తీసుకెళ్ళేది కూడా మన కేక్. డబ్బులు వీడియో కోసం అన్నీ ఝాన్సీ. ₹20 వస్తున్నాయి మనకి. నేనేంది చెయ్యి, QR కోడ్ ఇస్తా. ఇవన్నీ మళ్ళీ ఆమెకే ఇచ్చే సాయంత్రం, మళ్ళీ నాకు ఇస్తుంది చూడండి.
మా ఏరియాలో రోడ్లు ఈ వర్షాలకి ఇంకా బాగా ఎక్కువగా పాడైపోయినాయండి. ఏ విధంగా అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక లోయ మీకు కనిపించదు, పెద్ద లోయ ఇది. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం చూడండి, ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు. ఇది యాక్చువల్ ఒకప్పుడు బాగున్న తార్ రోడ్డు ఇదిగోండి. మొత్తం నీళ్ళలో గుంటలు ఉంటాయి. మళ్ళీ అబ్బో దిగింది గుంటలో. చెట్లు బాగా వచ్చేసి గీతలు పడిపోతున్నాయండి టాప్కి. రేపు ఖాళీగా ఉండప్పుడు ఇప్పుడు వరకాలి. ఏం డ్యాన్స్లు వేస్తున్నారు వీళ్ళు? ఎందుకు, ఏమిటి, ఎలా? వచ్చేసారు అందరూ? ఎవరు ఉన్నారు ఇంకా? బర్త్డే కేక్ లోపల పెట్టినట్టు జాగ్రత్తగా గిఫ్టా? రోజు మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి నైటే వచ్చిన తర్వాతే బండి అంతా శుభ్రం చేసుకుని పైకి ఎక్కిస్తున్నాను అనమాట. ఒకసారి ఆ పని చేద్దాం ఫస్ట్. పనిపిల్లే ఇదండి. ఒక ప్రయోగం చేయబోతున్నాం ఇప్పుడు. అన్నోళ్ళు తాళం చెరువు చైన్ వేసి బాగానే ఉంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇది ఇక్కడ ఉండిపోతుంది. మనం ఈ మ్యాట్ లాగానే సంగు మన బాడీ తాగుతుంది వెళ్ళి. కాబట్టి చైన్ కట్ చేసి తాళంబర ఎక్కడ వేసాం అనుకోండి, ఇప్పుడు తాళంబర ఇక్కడ ఉండిపోయింది. నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఈ చైన్ ఎట్లా కట్ చేయాలనేది పెద్ద సమస్యగా మారింది. కెమెరా ఉంది, చూపించు చైన్ సైజు. ఇదిగోండి చైన్ అయితే ఇంత లావున ఉంది. వేస్ట్ పోయి కట్ చేస్తే కింద పడుతుంది కదా చైన్స్. ఇట్లా ఎటు వేసినా ఎడకే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వేసాం అనుకో తాళం బుర్ర ఇట్లా ఉండిపోయింది, దీంట్లో ఉండిపోయింది. అర్థం ఏం చెప్పింది? మా కుటుంబ సభ్యుల సలహా మేరకు ఏం చేస్తాను అంటే ఈ పొడుగు కాస్త అంటే కట్ చేస్తే బాగుండు. దీన్ని ఇట్లా లాగి ఇప్పుడు చూసారు ఇక్కడికి వెళ్ళిపోయింది తాళం. ఏడ మనం తాళం వేసామనుకోండి, సో దీన్ని దాంట్లో మెలుకులు తిప్పేసి వదిలేయి, ఎందుకు కట్ చేస్తాం అంటున్నారు. కట్ చేస్తే అసలు అర్థం లేకుండా పోయిద్దని నా ఒపీనియన్. అంటే వేస్ట్గా ఎందుకు అండి, చివరి గుల్స్కే పడుతుంది. కొంచెం హోల్ లావుగా కాబట్టి ఏంటంటే పరిస్థితి. దీన్ని ఎట్టా లాగి దీన్ని ఇందులో నుంచి మెలుకులు వేసి ఈ చివరిని దీని సాజీ తీసుకొచ్చి ఈ రింగులో నుంచి తిప్పి ఇక్కడ వేసేసేసి ఇక్కడ తాళం వేసేస్తే ఏ బాధ ఉండదు. అట్లుంటది మైండ్ లేని వాళ్ళతో ఎప్పుడప్పుడు. మేమే చెప్పాం దాన్ని కట్ చేయకుండా వేయమని. అరే భయ్, నేను అదే చెప్పినారా భయ్, అప్పుడప్పుడు మైండ్ లేని వాళ్ళతో కూడా ఇట్లా పని అవుతుంది అంటున్నాను నేను. ఆహా, ఇప్పుడు మైండ్ అందగా, అందుకే సరిగా ఆలోచించి చెప్పు. నిజం చెబుతున్నానండి, బండిని ఎక్కడ 10 నిమిషాలు టైం దొరికితే అక్కడ దొరుకుతానా. ఇది కొంచెం అతి అనిపించవచ్చు, నాకే అనిపిస్తుంది. మారుస్తా దీన్ని, మరీ అన్నిసార్లు దొడకూడదు రోజుకి. కొత్త వింత అంటే కొత్త కదా, ఇప్పుడేమో దొడుద్దాం, ఇటు పాత కొంచెం తొడవలేమేమో అని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు దొరుకుతున్నాం అనుకో, పాత అయినా కూడా అదే కంటిన్యూ అయితే ఇంకా మంచిది కదా. అదండి విషయం. వర్షంకి ముద్ద అయిపోతుంది, ఒక్కోసారి తడిసి బురద కొట్టుకుపోతుంది. ఏడాది చెట్టు కింద ఆపేనా 10 నిమిషాలు మళ్ళీ నీట్గా అయిపోతుంది. ఇకపోతే మనం మొన్న పెట్టిన వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చినాయండి. దానికోసం ప్రత్యేకంగా ఒక వీడియో మాట్లాడదాం అనుకున్నా. మీరు చెప్పండి, సమాధానం వీడియో రూపంగా చెప్పమంటారు. కామెంట్లో ఆల్రెడీ రిప్లై ఇచ్చేయండి. ఆ వీడియో రూపంలో ఒక వీడియో చేయమంటారని చెప్పండి. కళ్ళు తెరిపించేలా ఒక వీడియో చేద్దాం. ఓన్లీ టైర్ల వరకే వాడుతున్నానండి మన మోటార్లో నీళ్ళు, బాడీ దాకా వెళ్ళనీయట్లేదు వీటిని.
నాకు అర్థమైన విషయం ఏంటంటే 21 రోజులు అవుతుందండి బండి తెచ్చి. ఈ 21 రోజుల్లో నేను నేర్చుకున్న గుణపాఠం లాంటిది, అంటే ఒక నీతి లాంటిది ఏంటంటే, బండి శుభ్రంగా ఉంటే జనం ఎక్కుతున్నారు. అబ్బా, అంటే బండిని చూసి కాదు, మనకు ఒక లోపల ఆత్మ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది మనం పెట్టుకున్న బిరుదు అనుకోవచ్చు, ఆత్మ ఫీల్ అయింది లోపల. అంటే నీట్గా ఉంటే, ఇల్లు కూడా శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవిని తెలిసి దాని కామెంట్ ఒకసారి వచ్చింది. అంత డెకరేషన్ చేసినట్టున్న బండి నేను ఎక్కను, నీకు తెలుసా తెలియదు. మనం ఏం చేయలేదు గట్ట. అలా అది కాదు, పూలు పెట్టి లైట్లు పెట్టి గందరగోళం చేసి అది కాదు నేను అంటుంది. చూడటానికి శుభ్రంగా ఇసుక లేకుండా దుమ్ము లేకుండా బండి నీట్గా అండి, చూసావా? నీట్గా అంటే నీట్గా అట్లా నేను అంటుంది. నిజంగా చెప్తున్నా అండి, నాకైతే అనిపించింది. అందుకనే ఫాలో అయిపోతాం దీన్నే, బండిని శుభ్రంగా పెట్టేసేస్తాం. ఇప్పుడే కడుక్కుంటే పొద్దున్నే కడుక్కుంటారు, ఎందుకని ఇప్పుడే కడిగా. అండర్ వర్క్ కంప్లీట్. ఇప్పుడు అప్పర్ వర్క్. ఇప్పుడు తొడుస్తాడు డాడీ. నానా పొద్దున్నే మలుసుకునేది కదా, ఉంటే ఉందనుకో పొద్దున్నే లేచి అంతకే హ్యాపీ బర్త్డే చెప్పి చుట్టేస్తా. అప్పుడు దాకా నేను ఉండాలిగా, హ్యాపీ బర్త్డే చెప్తున్నాక. ఇవాళ ఉండవా? నేను వెళ్ళేటప్పుడు లేచావా? ఈరోజు నేను వెళ్ళేటప్పుడు లేచావా? అంటే వాళ్ళు వెళ్ళిపోతావా? అంతేగా మరి. ఏం ఉండదు, అంత యాక్టింగ్ అయినా అంత పద్దాక దొరుకుతుంటే దుమ్మాడ పడిద్ది. దుమ్ము పడే టైం ఇస్తేగా. గిఫ్ట్ నీకు, గిఫ్ట్. అండర్ వర్క్ మిడిల్ వర్క్ కంప్లీట్. ఇప్పుడు అప్పర్ వర్క్. ఓకే, ఎనమా టైర్ పంచలో చెక్కే టయానికి ముందు టైర్ పట్టేస్తుంది. అంటే బాగా ప్రతి రోజులు చూస్తున్నాను నీకు. ఆ రాయి అయితే ఇబ్బందిని ప్రతిసారి ఎక్కడం వెనక్కి వెళ్తాం. స్మూత్గా వచ్చేసింది చూసావుగా. పన్నెండు అయింది, ఏదో ఒకటి చెప్పండి. హ్యాపీ బర్త్డే సితార్ గారు. ఏందో నిద్ర తట్టుంది. రేపు కోసుకోవచ్చుగా. కొయ్యండి అన్సే. బర్త్డే హ్యాపీ. కొయ్, ఇటు తిరగండి, చేతి పట్టుకోండి అందరూ మొనట్లాగా. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అన్సీ. సిరి పాడు పాట. నిద్ర వస్తుందా? సీతారగా నిద్రపోతాడు. నిద్రలో ఉన్నారు. అవునమ్మా, ఇది తిండి. హ్యాపీ బర్త్డే అన్సీ. బాగా చదువుకుని చక్కగా యాక్టివ్గా ఆనందంగా ఆరోగ్యంగా బాగుండి చక్కగా బాగా చదువుకో. సిరి పెట్టు. పెట్టమ్మా.
సితార్గాడికి ముక్క ఏంటి తింటా ఉంటాడు అంతలోకి. సితార్గాడు అక్కకి పెట్టు. పాట నమ్ము చేసింది లేమిందాక. అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు. చెప్పమ్మా. అన్సి రేపు పొద్దున చెప్పిద్దిలే, సరేనా? సరే అందులే. హ్యాపీ బర్త్డే అన్సి. అర్ధరాత్రి మధ్యధర సీజన్ అండి. మొహం కడుతున్నా ఫ్రెండ్ దాటింది. ఈరోజు తారీఖు తెలుసు 15. నీ మొహం కడుగుతుంది 14వ తారీఖు. సిద్ధార్థగాడు ఫేస్ వాష్ చేసావా? చేసా? ఓహో అదే. అదండి మన పుట్టినరోజులు చాలా అంటే చాలా సర్వసాధారణంగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఏదన్నా ఉంటే ఫ్యూచర్లో చూసుకుందాం. పెద్దగా తినో మీ కాబట్టి దూదేగా ఒకటి దూది నీకు దూదా మేమా ఏమవుతా. అదండి సంగతి. అన్సి పుట్టినరోజు భలేగా అయిపోయింది నా ఛానల్లో. రేపు ఉంది కార్యక్రమం, ఆ ఛానల్ అయితే చూడండి. మరి వీడియో ఎలా నచ్చింది కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ని ఖచ్చితంగా బ్లెస్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికను. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దామండి. బాయ్. వీడియో కనిపించారండి, వీడియో అనిపిస్తుందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అన్సీని అయితే బ్లెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ చింతలే.